మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మనం ఊహించింది నిజమే రాణి, మంగ ఇక్కడే ఉంది. అవునరా అబ్బులు, కానీ మంగ తలకు కట్టెందుకుంది? మొన్న నేను చూసినప్పుడు మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకుని బాగానే ఉంది. దాని తల కట్టెందుకుంది, అది ఆవిడతో ఎందుకుంది, ఇదంతా నాకు అనవసరం. నాకు కావలసింది దొరికింది. ఉరి ఉరి ఆగరా అబ్బులు, ఏం చేయబోతున్నావు? మంగని సంపేత్తను. ఎందుకు? ఏదో ఆశపడ్డావు కదా. నీ చేతిలో ఉన్న తాళి దాని మెళ్ళో కట్టేసి ఈడ్చుకొచ్చేసి. నేను తాళి కట్టిన తెంచి పడేస్తుంది తప్ప నాతో కాపురం చేయదు. నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కనివ్వను. అది నిజమే. నేను ఇక్కడ కాపలా కాస్తాను, నువ్వు వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకునిరా. లేట్ అయితే ఆవిడ రావచ్చు. వెళ్ళు వెళ్ళు. ఈ తాలితో ఊరేసి చంపితే ఓహో నేను చంపానని దీనికి తెలిసిపోతుంది. ఎవరు చంపారో ఎందుకు చంపారో కూడా తెలియకుండా సావాలి. సచ్చి దెయ్యమై తిరగాలి. ఇది ఇంకా సావలేదు. తర్వాత చంపుకొచ్చలేరా? రారా. Okay, Rishi. I'll call you back.
బేబీ వాట్ హ్యాపెండ్? ఏమైంది బేబీ? బేబీ మామ్ బేబీ సంబడి ఏమైంది బేబీ? Somebody trying to kill me. Mom, somebody trying to kill me. వాట్ బేబీ? Mom, save me, Mom. డాక్టర్ 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 వాట్ హ్యాపెండ్ మేడం? సీ హర్. ఏమైందమ్మా? I'm all right. I'm all right. Mom, నన్నెవరో చంపడానికి ప్రయత్నించారు మామ్. Somebody tried to kill me. నువ్వు రావడం చూసి వెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే బేబీ, యూ రిలాక్స్. నేను వచ్చేసాను కదా, నీకేం కాదు. ఓకే? ఏంటి మేడం, పేషెంట్ మీద మర్డర్ అటెంప్ట్ ఏంటి? మా హాస్పిటల్లో అలాంటివి జరగవు. ఐ నో డాక్టర్, బేబీ ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు, అందుకే అలా మాట్లాడుతుంది. No, Mom, it's true. ఓకే బేబీ, నేను నమ్ముతున్నాను. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే డాక్టర్, ఇమీడియట్ గా బేబీని డిశ్చార్జ్ చేయండి. మేడం ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు మేడం. ట్రీట్మెంట్ మా ఇంట్లో కంటిన్యూ చేయిస్తాను. బేబీ ఇక్కడ భయపడుతుంది. ప్లీజ్ డాక్టర్. మీ ఇష్టం మేడం. థ్యాంక్ యూ. ఓకే బేబీ, యూ డోంట్ వరీ, విల్ గో హోమ్. హ్యాపీ? అర్ధరాత్రి పూట ఇంటికొచ్చి నా సుఖ సంసారాన్ని చెడగొట్టాడు. విషయం చెప్పకుండా పొద్దున్నే ఆఫీసుకు రమ్మని ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాడు. ఏమిటో ఈ బాసులు. పూర్వ జన్మలో రాజ్యం పోగొట్టుకుని ఋషులైన రాకుమారులు అయి ఉంటారు. వాళ్ళు సుఖపడరు, స్టాఫ్ని సుఖపడినెవరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఎంత సీరియస్గా వెళ్తున్నాడు? మీరొచ్చారేమిటి? బావ రమ్మన్నాడు. ఎందుకండి? ఏమో చారి, ఇట్నుంచెటు ఏదో గుడికి తీసుకెళ్తాడేమో. గుడికే? అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటాడేమో. ఏమిటి పెళ్ళే? ఆ తర్వాత హనీమూన్కే వెళ్తామేమో. హనీమూనా? చాలా దూరమే వెళ్ళారు. సిగ్గే. అవును చారి, మీలాంటి వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఈ లోకపు చివరి అంచుల దాకా వెళ్ళిపోతాం. ముళ్ళును ముళ్ళుతో తీయటం అంటే నిత్య మేడం ప్లేస్ లో ఈ స్వప్న మేడంను పెళ్లి చేసుకోవటమా? బాసు క్యాలిక్యులేషన్ అలా ఉండదే. పట్టు వదలని వీర విక్రమార్కుడు కదా ఈయన. మరేంటబ్బాయి ఇప్పుడు ఇలా అంటుంది? కూర్చో స్వప్న. చారి. సార్ వస్తున్నా. సార్ ఆ సిక్ యూనిట్ ఫైల్ తీసుకురా. ఏ సిక్ యూనిట్ సార్? చారి, సిక్ అయింది నా ఫ్యాక్టరీయా నీ బ్రెయినా? నైట్ మీరు చేసిన డిస్టర్బెన్స్ కి నా బ్రెయినే డ్యామేజ్ అయింది. నిత్య పేరుతో కొన్న సిక్ యూనిట్ ఫైల్ తీసుకురా. ఆ ఫైలా? ఆ ఫైల్ అయితే నా బ్యాగ్ లోనే ఉంది సార్. స్వప్నకి ఇవ్వు. ఓకే సార్. స్వప్న, మనం ఒక సిక్ యూనిట్ తీసుకున్నాం. రెనోవేట్ చేసి ఫ్యాక్టరీని రీస్టార్ట్ చేయబోతున్నాం. ఆ హౌస్ అన్నిటికీ ఇక నుంచి నువ్వే ఇన్ఛార్జ్వి. అందుకే నేను ఆఫీస్కి తీసుకొచ్చాను. అనుకున్నాను విక్రమార్కుడేంటి బేతాళుని కాకుండా వేరే భూతాన్ని వెంటేసుకురావడం ఏమిటా అని. ఇక నుంచి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన A to Z వర్క్స్ నీ పర్యవేక్షణలో జరుగుతాయి. నువ్వు చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. సరే బావా. పాప బాగా డిసప్పాయింట్ అయినట్టుంది. చారి సార్, స్వప్నకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయి సార్. ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అవ్వాలి. కానీ వెంటనే పని మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ నిత్య మేడం సైన్ కావాలి సార్. ఆ ఫైల్లో ఫస్ట్ టాస్క్ అదే. దానికి లేట్ ఎందుకు? లెట్స్ గో. సార్. షిట్,
బావ నన్ను నిత్య ప్లేస్ని రీప్లేస్ చేస్తాడనుకుంటే మూతపడిన ఫ్యాక్టరీకి మేనేజర్ని చేశాడు. ఏమిటి మేడం, ఇందాక ఏదో లోకపు అంచుల దాకా వెళ్ళిపోతానన్నారు? ఎప్పటికైనా బావ నావాడే. ఆయన ఆడపిల్లలందరికీ హీమేనండి, కానీ అందరికీ అందుబాటులో ఉండే జెంట్లమెన్ కాదండోయ్. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదగాలనుకున్న నెంబర్ 1. నీ పని నువ్వు చూసుకోచారి. నా పని షేర్ చేసుకోవడానికి తమరు వచ్చారు కదండి, ఆ సింపతితోనే చెప్తున్నాను. పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపోయెను గూడు. కంట్రోల్ స్వప్న. ఇన్నాళ్ళు ఇంట్లోనే బావం చూసిందానివి, ఇప్పుడు ఇంట బయట ఎప్పుడు బావ పక్కనే ఉంటావు. నిత్య గురించి ప్రతి క్షణం బావకు చెడుగా చెప్పి దాని ప్లేస్లో నువ్వు రావాలి. బావని పెళ్లి చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఇవాళ వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసు, వీళ్ళంతా తేల్చేస్తాను. పోనీ నువ్వు పోనీ. మంగా, ఏం చేస్తున్నావు? నువ్వేగా పొద్దున్న లేచాక ఏదో ఒకటి చెయ్యాలన్నావు. నేను చెయ్యమన్నది ఎక్సర్సైజ్. అంటే? ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. ఒంటి బరువు తగ్గి సన్నగా నాజుగ్గా ఉండడానికి, ఇంకా కండరాలకి బలం పెరిగి బాడీ ఫిట్ గా ఉండడానికి ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా. అచ్చందకాయలు ఆడితే చేతులకు బలం వస్తుంది, తొక్కుడు బిళ్ళాట ఆడితే కాళ్ళకి బలం వస్తుంది, వంగు తొక్కుళ్ళాట ఆడితే నడుముకి బలం వస్తుంది. మా ఊళ్ళో అందరూ ఇలాగే చేస్తారు. ఈ అచ్చందకాయలేంటి, తొక్కుడు బిళ్ళేంటి, ఈ వంగు తొక్కులాటేంటి? అదే మరి. ఈ సిటీలో పుట్టి పెరిగి 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడి అంతా మీకే తెలుసు అనుకుంటారు. మీరు తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉన్నాయి. నీకు నేర్చుకోవాలనుంటే చెప్పు, నాకొచ్చినవన్నీ నీకు నేర్పిస్తాను. మంగా, నేను నీకు ట్రైనర్ కానీ నువ్వు నాకు ట్రైనరు కాదు. చెప్పింది చెయ్యి. 2 days అవుతున్నా నువ్వింకా ఏమీ నేర్చుకోలేదు. ఓహో, నువ్వు అలా చెప్పగానే ఇలా వచ్చేయాలన్నమాట. ఏది నాలా నువ్వు అచ్చందకాయలు ఆడి చూద్దాం. ఆడి చూపించు. నా వల్ల కావడం లేదు మంగా. కదా, కానీ ఇదే చాలా సులభమైన ఆట. ఇదే నువ్వు సరిగ్గా ఆడలేకపోతే ఇంకా తొక్కుడు బిళ్ళే వాడతావు. అది కూడా చూపిస్తాందా. మంగా వద్దు, మ్యామ్ వచ్చి చూసారంటే బాగోదు. మేడం గారు చూసినప్పుడు కదా, ఏం కంగారు పడకే. నా మాట విను మంగా, నువ్వు చెయ్యాల్సినవి ఇలాంటి పనులు కాదు. మంగకి ఈ పనులే వచ్చు. నీకు తెలిసింది నువ్వు చెప్పినప్పుడు నాకొచ్చింది నేను చూపించాలి కదా. చూడు.
ఇదిగో రాణి, మంగకి ఈవిడికి ఏంటి సంబంధం? అదే అర్థం కావట్లేదురా. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకునే అంత సంబంధం ఏముంటది? దీన్నంత తేలిగ్గా వదలకూడదురా. ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ప్లీజ్ మంగా ఆపేసేయ్. నా మాట విను మంగా, ప్లీజ్. మంగా ప్లీజ్ నా మాట విను. ఈవేళ నీకు ర్యాంప్ వాక్ నేర్పించమని మ్యామ్ నాతో చెప్పారు. ఏంటి ఓ పెద్ద ఏమోకది? ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్ అంటున్నావు, అదేమైనా పెద్ద బ్రహ్మ విద్య? తొక్కుడు బిళ్ళాటంటే ఈ గడి నుంచి ఆ గడికి గెంతాలి. ఆ వాక్ అంటే ఏమోకది? ర్యాంప్ వాక్. ఆ ర్యాంప్ వాక్ ఈ కాలటు ఆ కాలిటు వేసి నడవాలి, అంతే కదా? చెప్పినంత ఈజీ కాదు ర్యాంప్ వాక్ చేయడం అంటే. చెప్పినంత కష్టమేం కాదు. అయితే చెయ్యి. చేస్తాను చూడు. రెడీనా? వావ్, గ్రేట్ మంగా. ఇంతేగా? ఏం వాక్ అది? ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్ వచ్చేసింది కదా? సూపర్ మంగా. ఇంత తొందరగా పెద్ద పెద్ద ఫారిన్ ట్రైనర్లు, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లకు సాధ్యం కానిది నువ్వు నిమిషంలో నేర్చేసుకున్నావు. హ్యాట్స్ ఆఫ్. మంగ తయారా మజాక? నేను మనసు పెట్టాలే గాని ఏదైనా సరే వెంటనే నేర్చేసుకుంటా. ఏం చేయాలనుకున్నా అది చేసేస్తా. మ్యామ్, సారీ మ్యామ్. నేనెంత చెప్పినా వినకుండా మంగే. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి గారు, హాస్పిటల్ నుంచి వచ్చేసారా? మీకు నయమైపోయిందా? అమ్మయ్యా, మీరింత త్వరగా కోలుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నేను ఏ ఇంగ్లీ పీసు నేర్చుకోనవసరం లేదు, మొహానికి ఏ ప్యాకు పెట్టుకోనక్కర్లేదు, ఇంకే ర్యాంప్ వాక్ చేయనక్కర్లేదు. చక్కగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా ఉండొచ్చన్నమాట. వెంటనే బయలుదేరమంటారా అమ్మగారు? ఇక నేను ఏ ఇంగ్లీ పీసు నేర్చుకోనవసరం లేదు, మొహానికి ఏ ప్యాకు పెట్టుకోనక్కర్లేదు, ఇంకే ర్యాంప్ వాక్ చేయనక్కర్లేదు. చక్కగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా ఉండొచ్చన్నమాట.
వెంటనే బయలుదేరమంటారా అమ్మగారు? ఏంటి బయలుదేరేది? బేబీ వీల్ చైర్లో ఉంది, తన తలకి కట్టుంది, అది కనిపించట్లేదా నీకు? అవునండి. అంటే అమ్మాయి గారు ఇంకా కోలుకోలేదా? మరి ఇంటికెందుకు తీసుకొచ్చారండి? అది నీకు అనవసరం. ఇందాకేంటన్నావు? ఏమన్నానండి? మా అమ్మ దగ్గరికి వెళ్తాను అన్నాను. దానికి ముందు ఏమన్నావు? మీరు కోలుకున్నారు అని చెప్పాను. దానికి ముందు ఏమైంది బేబీ? విను మోమ్, దానికి ముందు అంటే మంగతాయారా మా జగ్గ అన్నాను. ఆ తర్వాత నేను మనసు పెట్టాలి గాని ఏదైనా సరే వెంటనే నేర్చేసుకుంటాను అన్నానండి. ఆ తర్వాత ఏం చేయాలనుకున్నా చేసేస్తాను అన్నానండి. ఏమండి, ఏదైనా తప్పుగా అన్నానా? నా కళ్ళు తెరిపించే మాట అన్నా. బేబీ, ఎంటీ బాండ్ పేపర్ తెప్పించు మామ్. దేనికి బేబీ? చెప్పింది చెయ్యి మామ్. శ్వేత, తీసుకురా. నేనేం తప్పు చేశానో దయచేసి చెప్పండి మేడం. ఇప్పుడు తప్పు చేయలేదు, ముందు ముందు చెయ్యవన్న గ్యారంటీ లేదు కదా. ముందు ముందు ఏం తప్పు చేస్తాను? నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, మమ్మల్ని మోసం కూడా చేయగలవు. మోసం చేయడం ఏంటి మేడం? నాకు కష్టపడి బతకడమే వచ్చు, మోసం చేయడం రాదండి. ఎన్ని నేర్చుకున్న దానివి, మోసం చేయడం ఎందుకు నేర్చుకోలేవు? ఈరోజు నాలా నటిస్తున్నావు, రేపు నా స్థానాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోవాలన్నా దురాశ నీలో పుడితే నీలాంటి వాళ్ళను నమ్మడం కష్టం. అందుకే నా జాగ్రత్తలో నేనుందామనుకుంటున్నాను. నేనిక్కడికొచ్చింది మీ స్థానాన్ని పొందడం కోసం కాదండి. మేడం గారు మా అమ్మకు చేసిన సాయానికి ప్రతి సాయం చేయడానికి వచ్చానంతే. నాది కాందేది నాకు అవసరం లేదండి. నేను పల్లెటూరు నుంచి వచ్చాను, మాకు సాయం వ్యవసాయం మాత్రమే తెలుసు. మీరన్న మోసం నాకు తెలియదండి. నేను నిన్ను నమ్మాలంటే నాకు సాక్ష్యం కావాలి. ఆ బాండ్ పేపర్ మీద సంతకం చేయి. ముందు ముందు నాకే ఇబ్బంది తలపెట్టనని, ఏ తప్పు చెయ్యనని, మేం చెప్పిందే చేస్తానని అంగీకరిస్తూ సంతకం చేయాలి. మళ్ళీ సంతకం ఎందుకండి? దేవుడు ముందు హారతార్పి ప్రమాణం చేశాను కదా. నీకు దేవుడిపై నమ్మకం, నాకు పేపర్ పై నమ్మకం. నేనొక్కసారి ప్రమాణం చేస్తే మాట తప్పనండి. ప్రాణం మానం పోయే పరిస్థితుల్లో అబద్ధం ఆడొచ్చని పెద్దలు అంటారండి. కానీ నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయనండి. నన్ను మీరు నమ్మొచ్చండి. చూసావమ్మా, సంతకం పెట్టమంటే ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తుందో. రేపు నన్నేదో చేయడానికి ఇప్పుడు తను ఎస్కేప్ అవుతున్నట్టుంది. చెప్పింది చెయ్యి మంగా. నా ముందు ప్రమాణం చేసావుగా, బేబీ ముందు సంతకం చెయ్యి. నా మీద మీకు అంత నమ్మకం లేకపోతే అలాగే చేస్తానండి. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం.
చేరేదే స్వర్గం అనుకుంటుందే ఇందులో ఏమీ రాయలేదండి, కానీ నాకు మీ మీద నమ్మకం ఉందండి. సరే, సంతకం పెట్టు. పెడతానండి. కానీ నేనేం చేసినా దేవుడి ముందు చేస్తాను. సంతకం కూడా దేవుడి ముందే పెడతాను. స్వామి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నా వల్ల తెలిసి తెలియక ఎవ్వరికి ఏ కష్టం రానివ్వకు. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను నమ్మిన వాళ్ళు బాగుండాలి. చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం తెలిసేలాగా తెలవారే దీపం తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం ఏమవుతుందో చిలకమ్మ భవితం అందమైన కుందనాల బొమ్మ చెరవికే కట్ట నీటి చెమ్మ లోకమంత వెలుగు నింపు జన్మ నీదనంటే కాదంటాడా బ్రహ్మ. అమ్మాయి గారు, ఖాళీ కాగితం పైన మీరు అడిగిన నా సంతకం పెట్టాను. దానిపై మీరు నా ప్రాణం రాసుకున్నా నేను బాధపడను. తీసుకోండి. తీసుకుంటున్నది నీ ప్రాణమేనే, తీసుకోండి. మామ్, ఈ డాక్యుమెంట్స్ ని సేఫ్ లాకర్ లో భద్రపరచు. ఇది తోక జాడిస్తే బయటికి తీసి కట్ చేద్దాం. వెళ్దాం బావా. యా, Come on, Jay. వాట్ ఈస్ దిస్? ఇదా తొక్కుడు బిళ్ళాట. తొక్కుడు బిళ్ళని అంతరించిపోతున్న ఈ ఆటని మళ్ళీ మా బేబీ రీసెర్చ్ చేస్తుంది. ఓ గుడ్. మా బేబీ ఏం చేసినా ఇంతే. అవునండి, చిన్నప్పుడు నేను కూడా ఆడాను. అదేంటి, ఆడోళ్ళు కదా ఆడతారు కదా, అప్పుడేదో తెలియక ఆడేసానులేండి. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఓకే జై, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం చేయను ఆంటీ, నిత్య కాల్ చేస్తుంటే తను అక్కడున్నాను ఇక్కడున్నాను సాకులు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి.
అదే ఇక్కడే ఉన్నాను సార్. సారా? సారీ. ఏ నా కాబోయే వారిని నేను సార్ అనకూడదా? కొందరు బావా అంటారు, ఇంకొందరు ఏవండి అంటారు, మరికొందరు పేరు పెట్టి పిలుస్తారు. నేను ఇలా కూర్చోండి. కూర్చో స్వప్న. మీరు కూడా కూర్చోండి. మీరు పెద్ద మనసుతో కూర్చోమన్నా నేను కూర్చోలేనండి. ఏ మూలశంక? రామరామా. వాట్ నిత్య? చారి జేపీఏ తన చేతిలో ఫైల్స్ ఉంటాయి కానీ తనకు ఫైల్స్ ఎందుకుంటుంది? శ్వేత, వీళ్ళందరికీ కాఫీ అరేంజ్ చేయి. నిత్య, కాఫీ శ్వేత తీసుకొస్తుంది. కాఫీ చేయడం నీకు అలవాట్లేదు కదా. నువ్వు వెళ్ళు శ్వేత. నువ్వు కూర్చో నిత్య. ఆంటీ, యాక్చువల్లీ నేను నిత్య సైన్ కోసం వచ్చాను. సైన్ ఏంటి జై? అదేంటి, నిత్య మీకేం చెప్పలేదా? నేను మామ్కి ఏ చైన్ గురించి చెప్పలేదే. చైన్ ఏంటి? జోక్ చేయకు బేబీ. జై అంటున్నది సైన్, సంతకం గురించి. ఓ సంతకమా? పెట్టేశాను కదా. ఎప్పుడు? ఇందాకే. బేబీ, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో జై టైం సెన్స్ ని వేస్ట్ చేయకు. స్వప్న, ఫైల్ ఇలా ఇవ్వు. మా పెళ్లి చూపుల టైంలో నిత్య పేరు మీద ఒక సిక్ యూనిట్ కొన్నాను కదా ఆంటీ? ఎస్ జై, గుర్తుంది. దాన్ని ఇప్పుడు రెనోవేట్ చేసి రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ కి నిత్య సైన్ కావాలి. నిత్య, టేక్ దిస్. నిత్య, సైన్ చెయ్యి. అమ్మాయి గారి సంతకం నేనెలా చేస్తాను? ఏం చేస్తున్నావు నిత్య? సైన్ చెయ్యి. తను చెయ్యదు జై. ఎందుకంటే చెప్పు నిత్య. ఏం చెప్పాలి? ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు పూజ చేయడం ఈ మధ్య అలవాటు చేసుకున్నావు కదా. ఆ విషయం జైకి చెప్పు. కొత్తగా పూజ ఏంటి? తనకు అలాంటి హ్యాబిట్స్ లేవు కదా. కొత్తగా అలవాటు చేసుకున్నారని పెద్ద మేడం గారు చెప్తున్నారు కదా మేడం. పైగా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు దేవుడికి పూజ చేసుకుంటే మంచిది కూడాను. లే బేబీ, వెళ్ళి పూజ చేసిరా. త్వరగా నిత్య రూమ్ లోకి వెళ్ళి సంతకం చేయించుకోనరా. ఆగు నిత్య. పూజకి నేను వస్తాను. మీరెందుకండి? స్టార్ట్ చేయబోయే సిక్ యూనిట్ కి నేను ఇన్ఛార్జిని.
దానికి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా నా పరిధిలోనే జరగాలి. సంతకం కూడానా? ఇంట్లో పెళ్లికి వీధిలో కుక్కల హడావుడి అని సిక్కు యూనిట్ కొన్నది నిత్యా మేడం కోసం అయితే మధ్యలో ఈవిడ హడావుడి ఏమిటో. వెళ్దామా? రా బావా. గుట్టుగా వెళ్లి సంతకం పెట్టించుకుని వస్తుందనుకుంటే గుంపు తయారైంది. పూజలో ఏదో ఒకటి చెయ్యాలి. ఓం నమ శివాయ. శివాయ నమః. నమో నారాయణాయ. కేశవ విష్ణు శుక్లం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సరస్వతి నమస్తుభ్యం. మహావిష్ణు శశివర్ణం సరస్వతి నమస్తుభ్యం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం మాధవాయ స్వాహ. ఆగాగాగు. నీకు నిజంగా శ్లోకాలొచ్చా? అన్నీ సగం సగం చదువుతున్నావేంటి? అంటే ఇప్పుడే లెర్నింగ్ కదండి. అయినా అన్ని మంత్రాలు సవ్యంగా చదవడానికి నిత్యా మేడం ఏమన్నా పంతులు గారా? నువ్వు చదువు చారి. అలాగే సార్. హే ఆగాగు. నిజంగా చదివేస్తావు చారి? మీరే కదా సార్ చదవమన్నారు. షడప్ చారి. ఆంటీ, మంత్రాలకి చింతకాలు రాలవు. పూజలు చేస్తే ఫ్యాక్టరీలు స్టార్ట్ అవ్వవు. పని చేస్తేనే ఏదైనా అవుతుంది. కరెక్టే జై, కానీ నిత్య సెంటిమెంట్. ఇంకెంతసేపు పూజ చేస్తారు? ఎంత ఎక్కువసేపు పూజ చేస్తే అంత మంచిది సార్. చారి, మనం సామూహిక భజన ప్రోగ్రామ్కి రాలేదు. డోంట్ కిల్ మై టైం. అయిపోయింది జై. నిత్య, అందరికి హారతి ఇవ్వమ్మా. కాల్చుకో. కాల్చుకో. ఏంటి బేబీ ఇది? జాగ్రత్తగా ఉండాలి కదా. అయ్యో, అలవాటు లేని పనులు వద్దని అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను. చూడు, చేతిని ఎలా కాల్చుకున్నావు. ఇప్పుడు ఈ చేతు సైన్ ఎలా చేస్తావు? చిన్నప్పటి నుంచి ఏ కష్టమూ తెలియకుండా పెరిగావు. చూసావా, చిన్న మంటకే నీ కంట్లో ఎలా నీళ్లు తిరుగుతున్నాయో. అందుకే
రిస్క్ చేయకూడదు అంటుంటాను బేబీ. సారీ జై, తనేదో మంచిగా థింక్ చేస్తే ఇలా జరిగింది. ఇట్స్ ఓకే ఆంటీ. నిత్యానికి ఇప్పుడైనా అర్థమైందా? ఈ పూజలు వ్రతాలు ఫైర్ యాక్సిడెంట్ లాంటివి. సో లీవ్ ఇట్. నీ వల్ల ఇప్పటికే రిజిస్ట్రేషన్ 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇంకా డిలే అయితే ఇన్వెస్టర్స్కి డౌట్ వస్తుంది. డౌట్ నీ మీద కాదు, నా మీద. ఇప్పటిదాకా జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నమ్మకమైంది, మచ్చలేంది. ఆ ఇమేజ్ నీ వల్ల లాస్ అవటం నాకు ఇష్టం లేదు. లేదు జై, అలా జరగదు. నిత్యకి ట్రీట్మెంట్ చేయించిన వెంటనే సంతకం చేయించి పేపర్స్ని నీకు పంపించేస్తాను. ఐఎమ్ షూర్. మేక్ ఇట్ ఫాస్ట్ ఆంటీ. టేక్ కేర్ నిత్య. లెట్స్ గో. అందమైన కుందనాల చేరనీకే కంట నీటి చెమ్మ లోకమంతా వెలుగు నింపు నిత్య కాల్ చేస్తుంటే తను అక్కడున్నాను ఇక్కడున్నాను సాకులు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి. అదేంటి, నిత్య మీకేం చెప్పలేదా? నేను మామ్కి ఏ చైన్ గురించి చెప్పలేదే. ఓ సంతకమా పెట్టేశాను కదా. కేశవ విష్ణు శుక్లాం భరద్రం విష్ణు. బావ నిత్య గురించి థింక్ చేస్తున్నట్టున్నాడు. దాన్ని బ్యాట్ చేయడానికి ఇదే రైట్ టైం. బావా, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? సార్ ఎప్పుడు ఖాళీగా ఉండరు. సీరియస్గా ఏదో ఒకటి థింక్ చేస్తూ ఉంటారు. పానకంలో పుడకలో వీడొకడు. ఆ థింకింగ్ వేరు, ఈ థింకింగ్ వేరు. చెప్పు బావా, ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్ స్వప్న. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను బావా. ఇందాక జరిగిన ఇన్సిడెంట్లో నేను ఉన్నాను. నిత్య బిహేవియర్ నిన్ను బాధ పెడుతుంది కదూ? సార్ దేనికి బాధపడరు. నీ ఉద్దేశం ఏంటి చారి? మా బావ ఏ ఫీలింగ్స్ లేని రోబోట్ అనుకుంటున్నావా? సార్కి ఫీలింగ్స్ ఉండవు, థాట్స్ ఉంటాయి. నా బావ గురించి నాకే చెప్తున్నావా? సారీ మేడం, నేను మా బాస్ గురించి చెప్తున్నాను. ఏంటి బావా, చిన్నప్పటి నుంచి అందరి కాన్సంట్రేషన్ నీ చుట్టే ఉండాలనుకునేవాడివి. అందరికన్నా నువ్వే నెంబర్ 1గా ఉండాలనుకునేవాడివి. నిన్ను ఎవ్వరు ఇగ్నోర్ చేసినా నీ ఈగో దెబ్బతినేది. ఇప్పుడు నిత్య తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఎలా భరిస్తున్నావు బావా? నిత్య మేడం ఏం తప్పులు చేశారండి? ఏంటి, ఆవిడో సీతాదేవి, నువ్వు హనుమంతుడని ఫీల్ అవుతున్నావా? నువ్వు బావకు పియ్యవి మాత్రమే, నిత్యకు పియ్యవి కాదు. నువ్వు చెప్పు బావా, నిత్య నిన్ను అవాయిడ్ చేయడం నిజం కాదా? నిన్ను తప్పించుకోవాలని చూస్తుందా లేదా? తను నీ కాబోయే వైఫ్ అని వెనకేసుకొని రావాలని చూడకు. తనింకా నీ వైఫ్ కాలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెరిగావో నాకు తెలుసు. ఎలా ఎదగాలనుకుంటున్నావో, ఏమవ్వాలనుకుంటున్నావో కూడా నాకు తెలుసు. నువ్వే నా ఇన్స్పిరేషన్ బావా. అలాంటిది నీలాంటి వాడు తల వంచితే నేను హర్ట్ అవుతున్నాను. సార్ ఎవరికి తల వంచరు మేడం. షటప్ చారి. ఈరోజు జరిగిందేంటి? తన కోసం కొన్న సెక్యూరిటీ సైన్ కోసం మనమే స్వయంగా వస్తే సైన్ చేయకుండా కావాలని చేకాల్చుకుంది. ఎందుకు? మళ్ళీ మళ్ళీ మనం తన చుట్టూ తిరగాలనేగా. ఊరుకోండి మేడం, ఎవరైనా కావాలని చేయకాల్చుకుంటారా? నిత్య కాల్చుకుంటుంది. లేదండి, ఏదో పొరపాటున జరుగుంటుంది. స్వప్న చెప్పింది కరెక్ట్ చారి. నిత్య కావాలని చేయకాల్చుకుంది. సార్, నేనంతా అబ్జర్వ్ చేశాను. నిత్య నన్ను ఎందుకో అవాయిడ్ చేస్తుంది.
నేను కాల్ చేస్తే ఒక చోటుండి మరో చోటున్నా అని అబద్ధం చెప్తుంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తను తనలా కాకుండా మరోలా బిహేవ్ చేస్తుంది. తన యాటిట్యూడ్, క్యారెక్టర్ కంప్లీట్గా మారిపోయింది. తన ఆరోగెన్సీని మర్చిపోయి ఎందుకో టెన్షన్ అవుతుంది. ఎందుకు సార్? అదే మనం కనిపెట్టాలి చారి. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. ఆ పనే అంటే సార్? నిత్యను వీలైనన్ని సార్లు మీట్ అవ్వటం. తనేదైనా తప్పు చేస్తుంటే అన్నిసార్లు కవర్ చేసుకోలేదు. ఏదో ఒకసారి దొరికిపోతుంది. అప్పుడు తన ప్రాబ్లంకి రెమెడీ ఆలోచిద్దాం. నువ్వేం చేసినా నిత్యను నీకు దూరం చేయడమే నా జాబ్ బావా. నిత్యను నిన్ను వేరు చేయడమే నా టార్గెట్. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రాబ్లం నుంచి సేఫ్గా ఎస్కేప్ అయ్యాం. లేదు మామ్, ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటి బేబీ నువ్వు చెప్పేది? ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం జై అని నీకు తెలుసు మామ్. ఇందాక జరిగిన ఇన్సిడెంట్ జైకి తప్పకుండా డౌట్ తెచ్చిపెడుతుంది. సైన్ చేసే పరిస్థితి రాకుండా నేను మంగ చేతిని కాల్ చేశాను కదా. అక్కడే జైకి అనుమానం స్టార్ట్ అవుతుంది. చెయ్యి కాలింది కాబట్టి సైన్ చేయలేదని వాళ్ళు అనుకుంటారని మనం అనుకుంటున్నాం. కానీ సైన్ చేయకూడదని, చెయ్యి కాల్చుకుందని జై అనుకుంటాడు. వాడు చాలా తెలివైనోడు మామ్. మరి ఆ టైంలో నేనేం చేయను బేబీ? పూజ నెపంతో మంగన్ నీ దగ్గరికి పంపించి నీతో సైన్ చేయిద్దాం అనుకుంటే దీంతో పాటు అందరూ వచ్చేశారు. ఇది ఇంతటితో ఆగదు మామ్. చిలికి చిలికి గాలివాన్ అయ్యేలా ఉంది. మొన్న హాస్పిటల్, నిన్న రెస్టారెంట్, ఈ రోజు ఇది. రేపు ప్రాబ్లం పెద్దదవుతుంది. అవునండి, మొన్న జై సార్ నన్ను ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకుందామని అడిగారు కూడా. విన్నావా మామ్? దీనికి సొల్యూషన్ ఒక్కటే. ఏంటి బేబీ? వెంటనే నేను సైన్ చేసి ఆ పేపర్స్ ని జైకి పంపించడం. కానీ జై దృష్టిలో నీ చెయ్యి కాలింది కదా, ఎలా చేస్తావు? జై పైన నాకున్న ప్రేమే నాతో సైన్ చేయించిందని చెప్దాం. శ్వేత, ఆ పేపర్స్ తీసుకురా. మంగా, వెళ్ళి ఈ ఫైల్ని జైకిచ్చిరా. తనెందుకు బేబీ? కావాలంటే నేను వెళ్తాను. వద్దు మామ్, మంగే వెళ్ళాలి. తనతో నువ్వు శ్వేత ఇద్దరూ వద్దు. డ్రైవర్నిచ్చి పంపిద్దాం. ప్రతిసారి నువ్వు శ్వేతను తన పక్కనుంటే జైకి అనుమానం బలపడుతుంది. శ్వేత, మంగన్ రెడీ చేసి పంపించు. చెయ్యి నొప్పిగా ఉంది మేడం, వెళ్ళలేను. కాలింది చెయ్యి, ఒళ్ళు కాదు. చచ్చిపోలేదు కదా. 20 లక్షలు ఊరికే వస్తాయనుకున్నావా? అగ్రిమెంట్ మీద సంతకం చేశావు. నీ ప్రాణం తీసుకునే హక్కు కూడా మాకుంది. మర్యాదగా చెప్పింది చెయ్యి.
జై దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా చేయకు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చాలా తక్కువగా మాట్లాడాలి. గుర్తుపెట్టుకో. నువ్వు నా డూప్లికేట్వే అయినా బయట నాలాగే ఉండాలి. వెళ్ళావా, జైకి పేపర్స్ ఇచ్చావా, కామ్గా తిరిగి వచ్చావా, అంతే. అర్థమైందా? వెళ్ళే. ఏదో సింపుల్గా అయిపోతుందనుకుంటే ఈ పల్లెటూరి మొద్దుతో చాలా కష్టంగా ఉంది. ఈ కష్టాలు పోవాలంటే వెంటనే పెళ్లి జరగాలి మామ్. వెంటనే పెళ్ళంటే ఇంకా ముహూర్తం కూడా ఫిక్స్ చేయలేదు కదా బేబీ. 100 ఏళ్లు బతకటానికి ముహూర్తం కావాలి గాని చావటానికెందుకు మామ్? కరెక్టే బేబీ, కానీ జై వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం థింక్ చేయాలి కదా. నేను చెప్తే జై కాదనదు. నో నిత్య, ఫస్ట్ నువ్వు రికవర్ అవ్వాలి. నువ్వు పూర్తిగా రికవర్ అయ్యే వరకు నేను రిస్క్ తీసుకోలేను. ఆ ఈడియట్ మంగ వల్ల నీకు ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది మామ్. ఎంత రిస్క్ అయినా నేను ఫేస్ చేస్తాను. ఆ పెయిన్ నువ్వు తీసుకొని ఇంకా స్ట్రెస్ అవ్వకు. నాకు నీ హెల్త్ ఇంపార్టెంట్. డోంట్. నిత్య కాల్ చేస్తుంటే తను అక్కడున్నాను ఇక్కడున్నాను సాకులు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి. నా కాబోయే వారిని నేను సార్ అనకూడదా? అదేంటి, నిత్య మీకేం చెప్పలేదా? నేను మామ్కి ఏ చైన్ గురించి చెప్పలేదే. ఓ సంతకమా పెట్టేశాను కదా. ఓం నమ శివాయ, శివాయ నమః, నమో నారాయణాయ. బావా, బావా, ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయమంటావా? ఏ మీటింగ్? అదే సిక్ యూనిట్ కి సంబంధించిన ప్రెస్ మీట్. వాళ్ళ టైం కూడా వేస్ట్ అవడం ఎందుకు? వెంటనే క్యాన్సిల్ చేయి. ఆగండి సార్, తొందరపడి క్యాన్సిల్ చేయడం ఎందుకు సార్? సిక్ యూనిట్ ఫైల్ పై నిత్య సైన్ చేయలేచ్చారి. ప్రెస్ వాళ్ళకి ఏం చెప్తావు? నిన్న సైన్ చేయమంటే రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పింది. హీరో చేయగాల్చుకుందని చెప్తామా? అది కాదు సార్, నిత్య మేడం వస్తారేమోనని ఒకసారి. ఎలా వస్తుంది? పని కట్టుకొని మనం అక్కడికి వెళ్ళినా సంతకం పెట్టలేదు. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తుంది? ఎందుకో మేడం గారు వస్తారని నా 6th సెన్స్ చెబుతుంది సార్. చారీ, నీకు కామన్ సెన్సే లేదు, 6th సెన్స్ కూడానా? చేయగలతో ఎలా సైన్ చేస్తుంది? ఎలా వస్తుంది? నువ్వు బావకు మాత్రమే పియ్యేవి. ఇంకా బావకు భార్య కానీ ఆ నిత్యని నువ్వు వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. నా ఈక్వేషన్స్ ప్రకారం నిత్య నన్ను అవాయిడ్ చేస్తుంది. తను వచ్చే ప్రసక్తే లేదు. ఫస్ట్ టైం ఈ ఈక్వేషన్ ఫెయిల్ అయింది సార్. మేడం గారు వచ్చారు. రండి మేడం. ఇప్పుడేమంటారు సార్? ఎందుకొచ్చావు? సంతకం పెట్టాను, ఫైల్ తీసుకోండి.
చేయి కాల్చుకున్నావు కదా అదే కాలింది కదా, ఎలా సంతకం చేశావు? జై సార్ మీద మేడం గారికి ఉన్న ప్రేమే ఆ సంతకం పెట్టించుంటుంది. సార్ కోసం మేడం ఏమైనా చేస్తారు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు చారి. ఈ సైన్ ఏదో అప్పుడే పెట్టుండొచ్చు కదా. అప్పుడు చెయ్యి నొప్పిగా ఉంది, నా వల్ల నష్టం రాకూడదని నొప్పి తగ్గగానే సంతకం చేసి తీసుకొచ్చాను. రైట్ టైంకి వచ్చావు నిత్య. మన జర్నీలో నువ్వు పర్ఫెక్ట్గా చేసిన పని ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఏంటో ఏదో చెప్తాడు, ఏమీ అర్థమవదు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? ఇంటికి. కుదరదు, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది. నేను వెంటనే వెళ్ళాలి, ఫైల్ ఇచ్చి రమ్మన్నారు. నిత్య, ఈ ఫైల్ ఇచ్చి వెళ్ళిపోవడానికి నువ్వు ప్యూన్వో పిఏవో కాదు, రీస్టార్ట్ చేయబోతున్న సిక్ యూనిట్కి ఓనర్వి. దాని గురించి నువ్వు ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి. ఏం మాట్లాడకుండా నన్ను రమ్మన్నారు. ఎవరు? అమ్మాయి గారు. అమ్మాయి గారు ఎవరు? అమ్మాయి గారు కాదు, అమ్మవారు. గుళ్ళో దేవత. ఈరోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదట నాకు. నిజమేనండి. మిత భాషణం ఆరోగ్యకరం, మృదు భాషణం ఆనందదాయకం, మౌన భాషణం విజయదాయకం అన్నారు పెద్దలు. సారీ, నీ కొటేషన్ కాస్త ఆపుతావా? వాట్స్ రాంగ్ విత్ యూ నిత్యం? ప్రెస్ మీట్ ఉందంటే పారిపోతానంటావేంటి? పారిపోవడానికి నాకేమైనా భయమా? ఇంటికి వెళ్ళాలి అంటున్నాను. డోంట్ ఆర్గ్యూ విత్ మీ నిత్య. నా మాటకి ఎదురు చెప్పేవాళ్ళంటే నాకు నచ్చదు. మీ మాట మీదే గాని నా మాట వినిపించుకోరా? ఇక్కడ నేనే బాస్ని, అంతా నా మాటే వినాలి. రేపు నీకు కాబోయే భర్తని, నువ్వు కూడా నా మాటే వినాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కాబట్టే నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. లేదంటే ఎప్పుడో బ్రేకప్ చేసుకునేవాడిని. ఆ పని చేయి బావా, దీని పీడ పోయి మన పెళ్ళవుతుంది. సి, ఎవరిని రిక్వెస్ట్ చేసే అలవాటు నాకు లేదు. నన్ను అర్థం చేసుకోవాలని కూడా నీకు చెప్పను. మై వర్డ్ ఈజ్ ఆర్డర్, జస్ట్ ఫాలో అవ్వాలంతే. అలా తిట్టు బావా, దెబ్బకు పారిపోవాలి. ఇంకేం మాట్లాడకు, మాతో పాటు వచ్చి మీటింగ్లో జాయిన్ అవ్వు. లెట్స్ మూవ్.